కొంచెం వెనక్కి వస్తే అందరూ వస్తారు. ఓకేనా? హలో లోకల్ ఎదురు బ్లైండ్ లేనా వెళ్ళిపో ముందుకు వెళ్ళిపోవాలి. సార్ సార్ ఒక్కటి సార్ పేపర్ సార్ ఒకసారి చూడండి అన్న మీడియా వాళ్ళు తీసుకున్న పైన అయిపోకండి పెరుగు చట్నీ చూడండి. ఎవరు అట్ట ఉన్నారు అంటే అడ్డమ్మా అటు అడ్డెళ్ళిపో ఫోటో చెప్తామా ఒక ఫోటో కొను సార్. సంజయ్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావకర్త, తెలుగువాడి వేడి, తెలుగు జాతి గౌరవం, తెలుగుదేశం పార్టీని స్థాపించిన కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలు, వారి ఆలోచనలు మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఢిల్లీ సాక్షిగా తెలుగువాడి జరుగుతున్న అవమానాలను చూసి సహించలేక తెలుగు భాషని చిన్న చూపు చూస్తున్నటువంటి తరుణంలో మద్రాసు నుంచి 1952లో విడిపోయాం. తర్వాత తెలంగాణలో చేరాం. కానీ తెలుగువాడి యొక్క విలువ అనేది ఢిల్లీలో తగ్గుతున్న రోజుల్లో తెలుగు భాష, తెలుగు ఔన్నత్యాన్ని ప్రపంచానికి, దేశానికి చాటి చెప్పడం కొరకు, తెలుగు యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు ఆనాటి తన సుఖమైన జీవితం, లగ్జరీ లైఫ్, అన్ని పొగడ్తల మధ్య ఆయన ఉన్న విధి విధానంలో ఉండకుండా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన కాకి చొక్కాను ధరించి ఒక కార్మికుడిగా నేను సేవ చేస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అని చెప్పి కాకి చొక్కాను ధరించి చైతన్య రథం మీద తిరుగుతూ 9 నెలల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ నలుమూలలా తిరిగి ప్రజలను చైతన్యపరిచి ఢిల్లీ యొక్క గర్వాన్ని అలుస్తూ
ఆంధ్రప్రదేశ్లో గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కి 9 నెలల 9 రోజుల్లోనే కాంగ్రెస్ యొక్క సంఖ్యల నుంచి తెలుగు ప్రజలను కాపాడిన మహోన్నత వ్యక్తి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. పేదవాడుగా మిగిలిపోతున్నాడు. పేదవాడికి కనీసం ఉండటానికి ఇల్లు లేదు. 3 పూట్ల తిండి లేనటువంటి పరిస్థితుల్లో దుర్భరమైన జీవితాన్ని పేదవారు అనుభవిస్తున్నారు. వారికి అండగా ఉండాలన్న ఆలోచనతో ప్రతి ఒక్కరికి గూడు ఉండాలి, నీడ ఉండాలి, తిండి ఉండాలనేటువంటి నినాదంతో జైకొట్టు తెలుగోడ అనే ఒక నినాదంతో స్టార్ట్ అయినటువంటి ప్రభంజనం ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిరోహించి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. పేదవాడు 3 పూట్ల తిండి తినడానికి కావాల్సిన ఆహారాన్ని 2 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించి 3 పూట్ల పేదవాడు అన్నం తినేటట్టు చేసినటువంటి వ్యక్తి కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. 60 సంవత్సరాల వయసు నిండినటువంటి వృద్ధ ముసలులకి కుటుంబంలో నిరాదరణకు గురైనప్పటికీ కూడా ఎంతో కొంత అండగా ఉండాలన్న ఒక ఆలోచనతో మొట్టమొదటి ఈరోజు అవ్వాతాతలు తీసుకునే పెన్షన్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ సృష్టికర్త కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు. 35 రూపాయల పెన్షన్తో స్టార్ట్ అయినటువంటి ఎన్టీ రామారావు గారి ప్రభంజనం, తెలుగుదేశం ప్రభంజనం ఇంతైతే ఒకటింత అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రోజున 4,000 రూపాయల పెన్షన్లు ఇచ్చే స్థాయికి ఎదిగింది అంటే అది తెలుగుదేశం యొక్క ఔన్నత్యం, పేదవాడి మీద తెలుగుదేశం ఉండే ఆలోచన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి రాజకీయ పదవులు వచ్చినాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు దయ, ఎన్టీ రామారావు గారు పెట్టిన పథకాలే ఈరోజు పేదవాడికి పదవులు రావటం. అప్పటి వరకు భూస్వాముల పెత్తనం, ధనవంతుల పెత్తనం ఉన్న రోజుల్లో వాటన్నింటికీ స్వస్తి పలుకుతూ కొడేల శివప్రసాద్ ఒక సామాన్య డాక్టర్, బాలయోగి ఎంతోమంది పేదవారికి, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకి పదవులు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసి మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బీసీలు, ఎస్సీలు ఎక్కువ సీట్లు పొందినటువంటి పరిస్థితి ఏదైనా ఉందంటే అది ఎన్టీ రామారావు గారు టైమే. దాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి నేటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా కొత్త వారికి ప్రాధాన్యత ఇస్తూ ఈ సందర్భంగా నా విషయమే మీకు చెప్తాను. నాకు పొలిటికల్ అండదండలు లేవు, లేదా మా తల్లిదండ్రుల నుంచి వారసత్వ రాజకీయాలు కాదు. సామాన్యుడిని కూడా గుర్తించే తత్వం చంద్రబాబు నాయుడుకి ఉంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ ప్రాంతం మీద మక్కువ ఉందో, ఈ ప్రాంతంలో పనిచేయాలని ఆలోచన ఉందో గుర్తించే మనస్తత్వం ఉంది. కాబట్టి ఈ రోజున నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నన్ను తెలుగుదేశం తరఫున గెలిపించారు. అది తెలుగుదేశం యొక్క సిద్ధాంతం. మండల వ్యవస్థలు తీసుకొచ్చిన, గ్రామీణ వ్యవస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, ఆడపడుచులందరికీ ఆస్తిలో హక్కు కల్పించిన, మున్సిపు కరణాలను తొలగించిన, అన్ని రకాల సంస్కరణలు జరిగినాయి అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో జరిగింది. దానికి ఆద్యుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో మనందరం ఉండటం నిజంగా మనకి ఒక బలం, ఇది ఒక అదృష్టం. కాబట్టి మనందరం కూడా తెలుగుదేశం ఆవిర్భావం నుంచి 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 1980 తెలుగుదేశం పార్టీ రెపరెపలాడిన రోజు నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం కార్యకర్తలకు ఎప్పుడు కూడా సముచితమైన స్థానం దక్కుతుంది. అందరికీ పదవులు ఇవ్వడం జరుగుతుంది. సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో కార్యకర్తలు నిలబెట్టడం జరుగుతుంది. అది తెలుగుదేశం యొక్క గొప్పతనమైన విషయాన్ని కూడా మనందరూ తెలుసుకోవాలి. ఇంతటి సంస్థాగతమైనటువంటి తెలుగుదేశం పార్టీని మనందరం కూడా కాపాడుకుంటూ ఎన్టీ రామారావు గారి ఆశయాలను మనం ఏ పేద బడుగు బలహీన వర్గాల కోసం తాను కష్టపడ్డాడో, పార్టీ పెట్టాడో, ఈ రోజున అదే లక్షణాలతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా నూతన వరవడి క్రియేట్ చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న తరుణంలో తండ్రిని మించిన తనయుడిగా, తాతని మించిన మనవడిగా ఈరోజు అన్ని లక్షణాలు పుణికి పుచ్చుకొని భావి
ముఖ్యమంత్రిగా రాబోతున్నటువంటి యువ నాయకుడైనటువంటి యువ కిషోరమైనటువంటి లోకేష్ గారి నాయకత్వాన్ని మనందరం కూడా బలపరుస్తూ వారి సాధనలో ఈ ఆంధ్రప్రదేశ్ ఇంకా ముందుకు పోయే విధంగా మనం అందరం కూడా తోడుగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఘనమైన నివాళులు ఎన్టీ రామారావు గారికి తెలియజేస్తూ ముగిస్తున్నా. ధన్యవాదాలు.